నీ అవ్వ రేపు నాకు ఆఫీస్ ఉందిరా, మా సార్ రమ్మన్నాడు. అర్జెంట్ పనుంది సార్ అన్నా ఇంటలేడ్రా. ఏదోటి చెప్పి నేను ఆ టైంకి వస్తా కానీ మీరైతే గా పనులు చూడుర్రి. ఇగో మమ్మీ, నేను ముందే చెప్తున్నా, రేపు టీవీలో సినిమాలు సీరియళ్ళు నడివై చూడు. నేనేది పెడితే అదే చూడాలి, లేకుంటే మంచిగుండదు మళ్ళా. అరే నా షర్తు 5,000 రా, రేపు పక్క నేను గెలుస్తా. దమ్ముంటే బెట్టు చూస్తా. ఎహే రేపు రేపు అని ఒకటే తలిగినావు, ఇంతకు వార్తెందో చెప్పు అంటురా. చూడుర్రి మరి. రేపుకి అల్లక్ టగ్ ఆఫ్ వార్ ఉంటది. మనకు పాకిస్తాన్ కు నడుమ క్రికెట్ మ్యాచ్ ఉంది మళ్ళా. అట్లని ఆ దేశంలో కాదు మన దేశంలో కాదు, నడిమిట్ల దుబాయ్ లా ఆదివారం రాత్రి 8 గంటలకు చాలా అవుతుంది. 2020 ఓవర్ల ఆట. ఆసియా ఖండంలో క్రికెట్ ఆడే 8 దేశాలకు పోటీలు నడుస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ రెండు ఒకటే గ్రూపులు ఉన్నాయి. ఏరే దేశాలను చెరొకటి ఓడగొట్టి అసలు ఆటకు తయారవుతున్నాయి. వాళ్ళకు మనకు పోటీ అంటే వెనకటి సంది టగ్ ఆఫ్ వారే ఉంటది కానీ ఇప్పుడు ఇంకింత ఎక్కువ. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదే ఫస్ట్ పోటీ. మరి కాశ్మీర్ లో మన టూరిస్టులను టెర్రరిస్ట్ బడివేగాలు కాల్చి చంపితే మన ఆర్మీ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు అడ్డాలు లేపేసుడు, అటుకెళ్ళి వాళ్ళు డ్రోన్ లీడ్సుడు, ఇటుకెళ్ళి మనోళ్ళు రపా రపా అంటించుడు నడిచే. ఇంత పెరిగి యుద్ధం ముట్టే మోపుకు ఊకున్నారు. అప్పటికాంచెల్లి రెండు దేశాల నడుమ ఇంకింత ముదిరింది. మరి గిసొంటి ఇవాళ క్రికెట్ పోటీ వచ్చింది. ఏహే గిచ్చి కయ్యం పెట్టుకునే పాకిస్తానులతోటి క్రికెట్ ఆడుడేంది? మనోళ్ళ పానాల కంటే పైసలు ముఖ్యమా? వాళ్ళతోటి ఆడొద్దంటే ఆడొద్దని సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. కొందరైతే సుప్రీంకోర్టుకే పోయిరు మ్యాచ్ ఆపాలని. ఇన్నొద్దులు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎగవాడి టికెట్లు కొనేటోళ్ళు ఇప్పుడు వెనక పట్టు పట్టిరట. సెలబ్రిటీలు పెద్ద గవ్వలు పోతలేరు. లేలే ఆటను ఆట లెక్కనే చూడాలి. 8 దేశాల నడుమ పోటీ, అందులో పాకిస్తాన్ ఒకటి అనేది మన క్రికెట్ సంఘం మాట. వెనకాల గింత కత్తున్నది కాబట్టి 2 దేశాల ఫ్యాన్స్ కాదు, దునియా మొత్తం నజరేసింది. ఈ నడుమ 11 మ్యాచ్ ల పాకిస్తాన్ ఓడగొచ్చినాం కాబట్టి రేపు కింద మనోళ్ళు గెలుచుడు పక్కా.